అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. లేకపోయినా అక్కడ నుంచి అక్కడికి నడవాలని చెప్పేసి ఎక్కువ సెలవులు పడుతుంది సార్. పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది. మాకు ఏదైనా కొంచెం అది హెల్ప్ చేయండి సార్. బస్ ఫెసిలిటీ కాదు, ఏదైనా సైకిల్ ఫెసిలిటీ కానీ ఏదైనా అరేంజ్ చేయాలి. ఏంటి ఏమైనా ఇబ్బంది ఉందా? అట్లాంటి మీకు తెలిసింది ఏమైనా ఉంటే చెప్పండి. ఎవరన్నా ఇందాక పేరెంట్ చెప్పింది కదా, అట్లాంటి సమస్య కానీ బాధపడేది. ఒక రోజు వచ్చారంటే మళ్ళీ డిసీజ్ కానివ్వండి. మేము తరచుగా ఫోన్లు చేస్తుంటాం సార్. మా రవి గారు అని ఆర్వీఎం పోస్ట్ అబ్బాయి చేత 2 క్లాసులు, మా పీడీ మేడం గారి చేత 2 క్లాసులు, నేను 10th క్లాసు, ఆర్ఎస్ఆర్ సార్. నేను అనేది ఏంటంటే హెల్త్ ప్రాబ్లం ఉండి 1 or 2 days లీవ్ అయితే పర్వాలా, హెల్త్ ప్రాబ్లం సాగుతోటి మాత్రం లీవ్ పెడుతున్నారు సార్. పేరెంట్స్ కొంచెం కోఆపరేట్ చేసి రాకపోవడం కానీ అట్లా ఎవరు ఉన్నాయమ్మా? ఓకే, కొత్తగా చేసిన వాళ్ళు కూడా షూ ఒకటే సెట్ అయ్యారు సార్. తర్వాత లేటెస్ట్గా చేసిన వాళ్ళు కూడా మళ్ళీ ఇండియన్ తీసుకొని మళ్ళీ వాటి కూడా ఇప్పించారు అభియో గారు. అన్ని కరెక్ట్గా వచ్చేసింది సార్. ఓకే ఓకే సార్ పేరెంట్ ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి. +1 +2 ఉంది. అంటే బస్ ఫెసిలిటీ లేదండి అక్కడ. 114 మంది ఉండాలి, 16 మంది ఉండాలి. అది ఒకసారి నామ్స్ కనుక్కుంటాను ఎంతమంది పిల్లలు ఉన్నారు. అంటే మనం ఇంటర్మీడియట్ +1 +2 పెట్టాలంటే ఊరికి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, టీచర్స్ కూడా కావాలి, ఎడ్యుకేషన్ చెప్పేవాళ్ళు కూడా కావాలి, రూమ్స్ అదేనమ్మా అన్నీ. దానికి అది కావాలి, ఇది కావాలి, 2 కావాలి, అన్నీ కావాలి. దీన్ని ఏ విధంగా మనం చేయగలుగుతాం అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. మళ్ళీ ఒకసారి నాకు కూడా లెటర్ పెట్టండి, ఎట్లా చేయాలి ఏంటి అనేది నేను కూడా మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తాను. చూద్దాం, అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఆ ప్రయత్నం తప్పకుండా చేస్తాను. అంటే ఇది ప్రాబ్లం నిన్న కూడా వచ్చింది. నేను సోషల్ వెల్ఫేర్ స్కూల్కి వెళ్ళాను నిన్న. ఇంటర్మీడియట్ దాకా అక్కడ ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ కావాలని అడిగారు వాళ్ళు. ఎందుకు డిగ్రీ కావాలని అడిగారంటే ఇంటర్మీడియట్ అయిపోతాం, డిగ్రీ దాకా చదివిన తర్వాత మాకు ఆలోచించుకునే శక్తి మాకు పెరిగింది. ఆడపిల్లలు అన్నారు, మాకు శక్తి పెరిగింది, అప్పుడు మేము పై చదువులకు వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి అనేది మేము ఆలోచించుకుంటాం. అప్పుడు మాకు డిగ్రీ కాలేజ్ కావాలని కూడా అడిగారు అక్కడ. అది కూడా శాంక్షన్కి ఆ రోజు మంత్రి గారిని తీసుకొచ్చాను, అక్కడ కూడా శాంక్షన్ అవుతుంది అది. అట్లానే ఇక్కడ కూడా మీరు అడిగారు కాబట్టి ఏ విధంగా చేయొచ్చు అనేది తప్పకుండా ప్రయత్నం చేస్తాం. ఇంకెవరున్నారు అన్నమాట? కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అదేవిధంగా మన స్కూల్ ఇక్కడ పెట్టడానికి కానీ చాలా మంది దాతలు అందరూ ముందుకు వచ్చి వాళ్ళకి దోచినంత వాళ్ళు సహాయం చేస్తున్నారు. ప్రభుత్వంతో పాటు దాతలు కూడా సహాయ సహకారాలు చేస్తున్నారు. కాబట్టి మనం ప్రభుత్వ పాఠశాలలో ఇన్ని సౌకర్యాలతోటి ప్రభుత్వాలు ఇస్తున్నాయి. కాబట్టి మన పిల్లల్ని కూడా కనుక నాణ్యమైన ఎడ్యుకేషను, దానికి మానసికంగా కానీ విల్ పవర్ ఇవన్నీ కనుక పెంచితే కనుక పిల్లలు ఇంకా బాగా స్ట్రెంత్ అయ్యి ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైన స్థానానికి ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది. దాని బాధ్యత పేరెంట్స్ ఉంటుంది ఇంటి దగ్గర. అదేవిధంగా స్కూల్కి వచ్చిన దగ్గర నుంచి టీచర్స్ కూడా ఎక్కువ బాగా ఉంటుంది అనమాట. అందుకని మీరు కూడా రెగ్యులర్గా ఈ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ టీచర్స్ ఎప్పుడు కూడా రెగ్యులర్గా కలుస్తుంటే పిల్లలకి ఏ విధంగా ఉంది, వాళ్ళ స్కూల్లో వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉంది, వాళ్ళ చదువులు ఏ విధంగా ఉంది, వాళ్ళ స్టేటస్ ఏ విధంగా ఉంది అనేది పేరెంట్స్ తెలుసుకుంటే కనుక అవి కరెక్ట్ చేసుకుంటే, ఇప్పుడే చిన్నప్పుడే కనుక కరెక్ట్ చేసుకుంటే ఇంకా ఇబ్బంది లేకుండా ఉండే దానికోసమే ఈ కార్యక్రమం పెట్టారు. దానికోసమే పెట్టారు. పేరెంట్స్ కొద్దిగా తక్కువ ఉన్నారు. మీరు కూర్చోమ్మా, మీరు పేరెంట్స్ మీటింగ్ ఒకేసారి స్కూల్ అందరూ పెడుతున్నారు, లేకపోతే క్లాస్ పిలుస్తారా? ఎట్లా చేస్తారు? క్లాస్ వైజ్ పిలుస్తారు. క్లాస్ టీచర్ అటెండ్ అవుతారా? క్లాస్ టీచరు అది ఒకసారి చూడండమ్మా. అన్ని 2-3 తరగతులు ఒకేసారి పెట్టవద్దు. ఇంకా ఉంటే వాళ్ళ పేరెంట్స్ తోటి ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వాలి. ఇవాళ ఈ ప్రోగ్రాము మనం పెట్టుకుంది పేరెంట్స్ ఉండే దానికోసం. ఆ గ్యాప్ లేకుండా మీరు పేరెంట్స్ ని పిలవటంలో కొద్దిగా తగ్గారు. అన్ని ఇట్లాంటి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి అందరిని పిలవండి. ఎందుకంటే ఫోన్లో కానీ ఇంటి దగ్గర కానీ ఎవరో ఒకరిని దాని మీద అసైన్ చేసేసి అందరు పేరెంట్ రావాలి. పేరెంట్ వస్తే కనుక మన ముఖ్యమంత్రి గారు ఏం చెప్పదలుచుకున్నారో ఆ సందేశం వెళ్ళిపోయింది. రాబోయే రోజుల్లో కొద్దిగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఎక్కువగా పెట్టుకుంటే కనుక మిగతా ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే దానికోసమే ఎప్పటికప్పుడు కోఆర్డినేషన్ ఉంటుంది. కోఆర్డినేషన్ గ్యాప్ లేకుండా ఉంటే కనుక పిల్లలకి ఏ విధమైన స్టేటస్ ఉంది, వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, ఎడ్యుకేషన్ స్టేటస్ ఎలా ఉంది, ఏంటి, వాళ్ళ ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా, వాళ్ళ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బంది ప్రభావం ఏళ్ళ మీద పడుతుందా, అట్లాంటి చదువు మానేస్తున్నారా, డ్రాప్ అవుట్స్ ఏమైనా ఉంటున్నాయా, ఇట్లాంటివన్నీ చూడండి. అంతకుముందు చాలా పెద్ద ఎత్తున గవర్నమెంట్ స్కూల్స్ లో
చాలా చాలా పెద్ద ఎత్తున స్ట్రెంత్ ఉండేవి. గడిచిన 4-5 సంవత్సరాలు కొద్దిగా స్లోగా కొంత తగ్గింది అని చెప్పి అంటా ఉన్నారు. ఏ కారణాల వల్ల తగ్గింది, గవర్నమెంట్ స్కూల్స్ ఏమైనా లోపాలు ఉన్నాయా, లేకపోతే ఏం జరిగింది? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.